ఏమండి ఉత్తరాలు పట్టుకోవడం అంతా అయిపోయింది. ఈ బ్యాగ్ తీసుకెళ్లి స్టేషన్ లో పడేసి వస్తానే. అలాగే. ఎంత చక్కగా పాడుతుందో. అలా నీలో నువ్వు గొనుక్కోకపోతే చక్కగా కచేరి పెట్టకూడదు? సంగీతం కూడా వచ్చినావుగా. చూడు, దేనికైనా ఓ వేళ పాడా ఉండాలి. సూర్య సంధ్య వేళ ఇప్పుడేమిటి? అంతగా కావలిస్తే రాత్రి భోజనం తర్వాత ఆ మండువాలోగుల్లో పెట్టుకుంటే ఆ చోట కూడా వింటాడు. అదేనమ్మా మీ నాన్న.
రాగమిది హలో పలుకేమైనా గారా ఏమిటండి అటు వెళ్ళిపోతున్నారు రండి కూర్చోండి సిహెచ్ వెంకట్రావు ఆర్ఎంపీ ఎవడండి వీడు ఆ? వెంకట్రావు కాదండి వేణుగోపాలరావు కాటికి అంత అక్షరాలతో బోర్డు ఉంది చూడలేదా బోట్ ఉంటే మాత్రం దానికి వేలండి కదా ఇంతకీ ఆ శాలరీ ఎవడో అని అడుగుతున్నాను ఆ? ఎవడా మ్మ్. మనమే మీరా అవును మీరు ఆర్ఎంపీ కదా మరి వంట చేస్తున్నారేమిటి వంట అబ్బా! వంట కాదండి సిరంజిలు స్టెరిలైజ్ చేస్తున్నాను అంతే ఇంతకు మీ ప్రాబ్లం ఏంటండి అబ్బా కూర్చోండి చెప్తా ఆ, హా, ఎవరు చెప్పంటారండి 1,00,000 అబ్బా దేనికో కాస్త క్లియర్ గా చెప్పండి తేల్చి పారేస్తాను ఒకటనే ఉందండి చెప్పాను కదా చూడండి దెబ్బకి చావాలండి ఆ? చాలా ఎవరు ఎందుకండి కంగారు అదేనండి నల్లులు దోమలు ఎలకలు పిల్లులు ఏమండి మీ కళ్ళకు నేను డీడీటీ కొట్టే వాళ్ళ కనిపిస్తున్నానా చూస్తుంటే ఆ టైప్ లోనే ఉంది ఫేస్ అదే ఢీ కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారు నిజంగా హై బాబాయ్ ఏమండి నాకు ఒక గుప్పెడు నిద్ర మాత్రలు ఇస్తారా నిద్ర మాత్రలే ఎందుకు ఆత్మహత్య చేసుకుందామని లేకపోతే ఏమిటండి నిద్ర పట్టట్లేదు నాకు ఆ అర్థమైంది దాందే ఉందండి వయసు అలాంటిది నాకు అంతే అబ్బా చాలా బ్యాడ్ డ్రీమ్స్ అండి పరమ కిరాతకమైన కలలు కలవరమాయే మదిలో అదేంటండి చెప్పాను కదండి డ్రీమ్ సాంగ్స్ సమయం సందర్భం లేకుండా కల్లోకి వచ్చి పాడేస్తున్నాడు ఎవడు పురుషుడండి అనుకున్నాను చవట ఇంకేమంటాడు పరగడుపునే పళ్ళు తోకుంటుంటే నా ఫ్రెష్ పట్టు లాగేసుకుని అడగక ఇచ్చిన మనసే ఉండండి, ముద్దు ఉండండి. అడగక ఇచ్చిన మనసే ముద్దు అంటే టించరు అయోడిన్ నెక్స్ట్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే అర్జెంట్ గా పసుపు గిన్నెతో వచ్చేసి గంధము పుయ్యరుగా చూసారా? అబ్బా కలర్ చెప్పాను కదండి గంధం అంటే గంధకి కామ్లము అదేనండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫైనల్ గా ఏం పాడాడు అదేనండి మెల్ల మెల్ల మెల్లగా ఉండండి అణు- ఇక లాభం లేదండి దీని క్లోరోఫామ్ ఆ, వాడాల్సింది ఏంటి క్లోరోఫామా కాస్త ఫినాయిల్ కొంచెం ఎంట్రీని కూడా కలపండి చాలా టేస్ట్ గా ఉంటుంది దానికి ఇంకా టైం ఉందిలేండి బాగా రగలాలి ఏమండి చేసిస్తారా దానిలో ఉందిలేండి ఇది సగం దాగి పడుకోండి పొరపాటు దోమలు గుట్లు లేచారనుకోండి మిగతా సగం దాగి మూతి తుడుచుకోండి ఏంటయ్యా తాగండి బెంగండి కట్టండి అని చెప్తావేటి కాదు నాన్న నాకు నాకు తలనొప్పి నాన్న అదే అందుకే రాత్రి కచేరీ చేసింది కదండి తలనొప్పి గొంతు నొప్పి వచ్చిందా అనుకున్నా అందుకే
ఈ పాటలు కచేరీలు మనకెందుకమ్మా అంటే విన్నావు కాదు చమట బలవంతాన్ని ఒప్పించాడు పాపిస్ట్ గళ్ళని నీ మీదే అయినా ఈ ఇంగ్లీష్ బంధువులు మనకెందుకమ్మా కాస్త మిరియాలు కష్టాన్ని తాగామనుకో అదే తగ్గిపోద్ది అవతల మీ అమ్మని కోసం ఎదురు చూస్తుంది పదమ్మా దా జాగ్రత్త అమ్మా జాగ్రత్త బయట వర్షం వస్తుంది జాగ్రత్త నెమ్మది ఉన్నాడు ఇదిగో చూడండి ఇతను ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాస్త నోరు సంపాదించుకోవాలి సంపాదించుకునేది కాదు గుడ్డు అడ్డమైన వాళ్ళతో తోటల తింటుంటేనే అవునయ్యా తిరుగుతాను తోటలో తిరుగుతాను దొట్లో తిరుగుతాను నాకు మూడు వస్తే గోదాట్లో దిగుతాను అక్కడే కాదు